ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. ఈరోజు మటుకు ఆంధ్ర స్టైల్లో మటుకు మటను కూర రాగి సంగటి అయితే చేస్తా. సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మటుకు లేత మటన్ అయితే తీసుకొని వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, మేకపోతు మాంసం అయితే తీసుకొని వచ్చినాం అనమాట. మటన్ షాప్లో కాదు, ఊటుకూరులో మటుకు మేకపోతులను కోసి అమ్ముతారనమాట. అక్కడికి వెళ్ళి మా ఆయన తీసుకొని వచ్చిండు. కూర అయితే తయారు చేసుకున్నాము. మసాలాకి అయితే ఏమేమి కావాలో చూపిస్తా. అల్లం తెల్లగడ్డ, ఒక 3 చెంచాలు అయితే ధనియాలు, కొబ్బరి, ఎర్రగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, మటన్, నూనె, ఉప్పు అవన్నీ అయితే మళ్ళీ అయితే చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, చెక్క లవంగాలు అయితే ధనియాలలో వేసుకొని వేయించుకుందాము. అయితే పొయ్యి వెలిగించుకుందాము. ధనియాలు, చెక్క లవంగాలు అయితే వేయించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ మటుకు మంచి కలర్ వచ్చేదానికి అయితే వేయించుకొని పక్కకి అయితే తీసేస్తున్నాము. వేగండి ఫ్రెండ్స్, చెక్క లవంగాలు అయితే వేగినాయి అనమాట. మంచి వాసన అయితే వస్తుంది. పొడి కన్నా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే కొనుక్కున్న పొడి ఎట్లయినా బాగుండదు కదా, అప్పుడప్పుడు వేయించుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే టమాటాలు, ఎర్రగడ్డలు అయితే వేయించుకుందాము. ఫస్ట్ అయితే ఎర్రగడ్డలు వేయించుకుందాము. ఈ వేగినాకనే టమాటాలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే వేసుకుందాం. కొద్దిగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే మటన్ అయితే లైట్గా అయితే ఉప్పు వేసుకుందాము. కొద్దిగా అయితే పసుపు వేసుకుందాము. కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఎర్రగా వచ్చేదానికి అయితే వేయించుకున్నాక టమాటాలు వేసుకున్నాము. ఎర్రగడ్డలు అయితే మంచిగా ఎగినాయి కదా, టమాటాలు అయితే వేసుకున్నాము. ఇది మంచిగా అయితే ఉడికేదానికి అయితే వేసుకున్నాము. కొద్దిగా అయితే కరపాకు, కొత్తిమీర వేసుకున్నాము. ఇవన్నీ మగ్గనిచ్చి మళ్ళీ అయితే మిక్సీ పట్టుకున్నాం చల్లారి పెట్టి. అయితే మంచిగా ఎగిపోయినాయి అనమాట. తీసి కొద్దిసేపు అయితే చల్లార పెడదాము. పొయ్యి అయితే ఆఫ్ చేస్తాను. మసాలాలు అయితే మిక్సీ అయితే పట్టుకుందాము. ముందుకైతే ధనియాలు వేసుకుందాము. ఇవైతే మెదగాలి కదా. కొబ్బరి, అల్లం తెల్లగడ్డ ఇవైతే మిక్సీ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చిన్న మిక్సీ గిన్నెలో వేస్తాను. ఇది మెదగలేదని చిన్న గిన్నెలో వేస్తాను. నీళ్ళు అయితే వేసుకుందాము. మిక్సీ అయితే పట్టుకుందాం. అయితే మెదిగింది కదా, ఇంకా టమాటాలు అయితే వేసుకుందాం. మెత్తగా అయితే పేస్ట్ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే మంచిగా అయితే పేస్ట్ అయితే తయారు చేసుకున్నాం కదా. ఇంకా కూర అయితే తయారు చేసుకుందాము. కదా, పొయ్యి అయితే వెలిగిద్దాము. కుక్కర్ అయితే పెట్టుకున్నాము. నూనె అయితే వేసుకుందాము. ఫ్రెండ్స్, నూనె అయితే సరిపోయేంత వేసుకున్నాము. మనమైతే పట్టి పెట్టినాం కదా ఫ్రెండ్స్, ఆ మసాలా అయితే వేసుకుందాము. చూడండి, మసాలా అయితే మంచిగా అయితే వేయించుకుందాము. మంచిగా అయితే వేగింది. మటన్ అయితే వేసుకుందాము. వేసుకున్నాం కదా, మంచిగా అయితే కలుపుకుందాము. అంతా కలిపేసి కొద్దిగా అయితే మగ్గినాక కారము, ఉప్పు అన్ని సరిపడంతా వేసుకున్నాము. కూరలోకైతే పసుపు, కారం అయితే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ కారం మటుకు పారమిరపకాయలు అనమాట. కొద్దిగా తక్కువనే వేసుకున్నాము. ముందే ఎండలు అదిరిపోతాయి అనమాట. సరిపోతారులే. వేసుకున్నాము. కారం అయితే వేసుకున్నాం కదా, ఇంకా మంచిగా అయితే కలబెట్టేసి మూత పెట్టేస్తాము. మూత పెట్టేస్తే దీంట్లో ఉన్న నీళ్ళన్నీ ఊరి మంచిగా ఉడుకుతుంది అనమాట. ఆ ఉడికేటప్పుడు ఎన్ని నీళ్ళు పడతాయి చూసి, సంగట్లేక కాబట్టి కొద్దిగా నీళ్ళు అయితే ఎక్కువనే వేసుకున్నాము. బాగుంటుంది. మూత పెట్టేద్దాము. కొన్ని నీళ్ళు ఎన్ని ఊరుతాయి చూసి నీళ్ళు అయితే వేసుకున్నాము. మాకైతే వీడియో చూస్తాను కానీ లైక్ చేయండి. మీరైతే మా వీడియో ఇలా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎంత ఎండలు ఉన్నా మీకోసం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే మామూలుగా చేసుకొని తినేద్దాం అనిపిస్తుంది. కాకపోతే మీకోసం అయితే మేము వీడియోలు చేసి పెడతాం కదా ఫ్రెండ్స్. ఓపిక్గా మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బెల్గట్టని మటుకు తప్పకుండా నొక్కండి ఫ్రెండ్స్. కూర అయితే చూద్దాము. నీళ్ళు అయితే బాగా ఊరుతాయి కదా. ఇందాకైతే కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా వేసుకున్నాము. కొద్దిగా తక్కువనే వేస్తాలే, మన సరిపోకుంటే మళ్ళీ వేసుకున్నాము.
ఇదైతే మంచిగా మగ్గుతుంది కదా, మసాలా నీళ్ళు అయితే వేసుకుని మూత పెట్టేద్దాము. మసాలా నీళ్ళు అయితే వేసుకున్నాము. కొన్ని అయితే నీళ్ళు వేసుకున్నాము. ఇది బాగా ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు ఎక్కువనే పడుతుంది. ఇదంతా ఉప్పు కానీ ఇదంతా వేసుకున్నాము. కలబెట్టేసి మూత పెట్టేసి ఒక 5 విజిల్ అయితే పెడదాం. మూత పెట్టుకున్నాము. ఒక 5 విజిల్ అయితే పెట్టేస్తాము. అంతేనమ్మా. సంగటికి అయితే బియ్యం నానబెట్టాం కదా, ఇంకా పొయ్యి మీద అయితే సంగటి పెట్టుకున్నాము. పొయ్యి అయితే వెలిగించి సంగటి అయితే పెట్టుకున్నాము. సంగటి మా పిల్లలకి, మా ఆయనకు అన్నము, నాకు మా అమ్మకైతే సంగటి అయితే ఉడికింది. 5 విజిల్ అయితేనే పక్కకైతే పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే మంచిగా అయితే ఉడికింది. రాగిపిండి వేసుకున్నాము. ఉప్పు అయితే వేసిన రాగిపిండి వేసి కొద్దిసేపు అయితే ఉడకనిచ్చి మళ్ళీ అయితే సంగటి వేసుకుందాము. కొద్దిగా అయితే మంట తగ్గిస్తా, మగ్గనిద్దాం. సంగటి అయితే ఉడికిందనమాట. ఇంక ఎనిపేస్తా సంగటి. తీసుకురా, తెడ్డు తీసుకురా. సంగటి అయితే మంచిగా అయితే తెడ్డుతో ఎనిపేస్తా. ఈ పిండి అంతా కొద్దిగా అట్లా అన్నేస్తా. ఎంత ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్, మస్తు ఎండలు ఉన్నాయన్నమాట. మీకు ఎట్లా ఎండలు ఉన్నాయో లేదో కామెంట్ అయితే చేయండి. ఎండలు చూడండి, ఫ్యాన్ కింద ఉన్నా కానీ ఉడక, కూలర్ అయితే వేసుకోవాలి. సంగటి తిన్నప్పుడైతే వేసుకుంటాము. పిండి మీద కలుపుతాం. పిండి సంగటి అయితే అయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, మంచిగా సంగటి అయితే తినిపేసిన. చూడండి, తెడితో మటుకు ఇలా అనాలన్నమాట. పిండి అంతా పగులుతుంది గడ్డలు కట్టినది ఉంటే. సంగటి అయితే ఫ్రెండ్స్ అన్నం బియ్యం ఎక్కువ పోసుకొని పిండి తక్కువ వేసుకోవద్దు అనమాట. ఏం బలం ఉండదు. బియ్యం కొన్ని వేసుకొని రాగి పిండి మటుకు ఎక్కువ వేసుకొని సంగటి చేసుకుంటే మనకు చాలా మంచిది అనమాట. చూడండి, నేనైతే బియ్యం అయితే తక్కువ పోసిన, పిండి మటుకు ఎక్కువ వేసిన. చూడు, మంచి కలర్ అయితే వచ్చింది. సంగటి అంటే ఇట్లా ఉండాలి. సంగటి అయితే ఎనిపినాయి కదా, ఇంకొక 2 నిమిషాలు మటుకు పొయ్యి మీద అయితే పెట్టుకుందాం. మంచిగా అయితే మగ్గుతుంది. 2 నిమిషాలే. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, అయితే ఉడికింది. ఇట్లా ఉండాలన్నమాట. పులుసు అయితే ఇట్లా ఉంటేనే బాగుంటుంది. సంగట్లేకైనా కానీ అన్నంలోకైనా కానీ సూపర్ అయితే ఉంటుంది. జొన్న రొట్టె అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్. రాయలసీమ స్టైల్లో మటుకు సంగటి మటన్ కూర అయితే తయారు చేసిన. తిందాం రండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉంది చెప్తా. ముద్ద అయితే చేసుకుందాము, సంగటి ముద్ద. ఆలిపోతారు. చూడండి ఫ్రెండ్స్, సంగటి తయారు చేసుకున్నాం కదా, రండి తిన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి కలర్ఫుల్గా అయితే తయారు చేసిన సంగటి మటన్ అయితే. మీరు కానీ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే చూడండి ఫ్రెండ్స్, సంగటి అయింది కదా, రండి ఫ్రెండ్స్ తిన్నాము రాగి సంగటి. చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. 7 నెలలు అయితే మేము సంగటి అయితే చేసుకోక మటన్ కానీ తెచ్చుకోవడం లేదు ఫ్రెండ్స్. ఎక్కువ రేట్ ఉందని తెచ్చుకోవడం లేదు, చికెనే తెచ్చుకుంటాను. ఈరోజు మటుకు మటను రాగి సంగటి చేసుకున్నాం. చాలా సూపర్ అయితే ఉంది. మస్తు ఉంది, బాగా ఇష్టపడలేదేమో. చూడండి ఫ్రెండ్స్, మటన్ కానీ మంచిగా ఉడికిపోయింది అనమాట. సూపర్ ఉంది ఫ్రెండ్స్, అమృతం ఉన్నట్టుంది. మటన్కి మొక్క మాసినట్టు అయింది ఫ్రెండ్స్. తెచ్చుకోలేదు మా విరాట్గానే. వాడికి ఏం తెలిసి చికెన్ మటన్ అని మటన్ తినకపోతే అన్నాడు. అందుకోసం వాడు బాగా తెచ్చినాను కదా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. సంగట్లేకైతే పులిసే ఉండాలి, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం స్పెషల్ అయితే రాగి సంగటి మటన్ కర్రీ అనమాట. సూపర్ అయితే ఉందన్నమాట. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో మాకైతే కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసండి. బెల్ బటన్ మటుకు నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.